హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికి అయితే ఈరోజు చుట్టాలు వచ్చారు. మా అమ్మమ్మ రెడీగా చేపల పులుసు వండుతుంది చూడండి. పక్కన మళ్ళీ పకోడీకి కావాల్సిన ఐటమ్స్ కూడా కలుపుతుంది. మా అమ్మమ్మ రెడీగా గిన్నెలు ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, మసాలా, ఉప్పు, కారం అన్నీ రెడీగా తిప్పేస్తుంది. కొంచెం శనగపిండి వేసింది, దాన్ని బర్రా బర్రా కలిపేస్తుంది నీళ్ళు వేసి. చూడండి ఎలా కలుపుతుందో. మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసింది, మళ్ళీ బరాబరా కలిపేసింది. పక్క నుంచి మా పిన్ని వచ్చి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తుంది. చేపల పులుసులో అంతా సరిపోయింది అన్నది. మళ్ళీ పిండి లూజ్ అయిందని పిండి కలిపారు. మా పిన్ని చూడండి ఎలా మూడేస్తుందో. పక్కనే పొయ్యి మీద తెపాలు పెట్టి పెనంలో అయితే ఆయిల్ రెడీగా వేసి ఉంచారు. అది మరిగిందా లేదా మా పిన్ని మళ్ళీ చెక్ చేస్తుంది. మా అమ్మమ్మ అయితే ఉప్పు కారం సరిపోయిందా లేదో చూస్తుంది. బాగా కలిపేసింది పిండిని మాత్రం. పక్క నుంచి మా వదిన కూడా వచ్చింది, గరిటె పట్టుకొని యుద్ధానికి వచ్చినట్టు. ఆయిల్ అయితే మరిగిన తర్వాత పకోడీ వేసేస్తున్నారు. చూడండి మా అమ్మమ్మ ఎలా వేస్తుందో. బరాబరా వేసేస్తుంది. పిండి మొత్తం తనకు నచ్చినట్టు వేసేస్తుంది. చూడండి ఎలా వేస్తుందో. పక్క నుంచి మా మమ్మీ వచ్చారు. చూడండి ఏం చేసేస్తున్నారో అని చూడడానికి వచ్చారు. పకోడీ మాత్రం సూపర్ వేశారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూడండి మా పిన్ని ఎలా కలిపేస్తున్నారో. ఓ పక్క నుంచి పకోడీ వేస్తే పక్క నుంచి తినేస్తున్నారు. చూడండి మా అమ్మ మలిసిపోయిందని మళ్ళీ వదిన వచ్చి కూర్చున్నారు. తను కూడా చూడండి ఎంత స్పీడ్గా వేసేస్తున్నారో. బాగా కలిపి వేసేస్తున్నారు. పక్క నుంచి మా అమ్మ మళ్ళీ చూస్తుంది ఎలా వేస్తున్నారో అని. మళ్ళీ ఉప్పు సరిపోయిందో చూస్తుంది మా పిన్ని.